అన్నయ్య దగ్గరకు వచ్చి చెల్లి రాఖీ కట్టడం, ఒక చెల్లి అన్నయ్యకి, అక్క తమ్ముడికి రాఖీ కట్టడం, ఎంత ఆనందమైన వాతావరణం ఉంటుందో తెలుసా మీకు. అసలు ప్రేమ పంచుకోవటంలో, మిఠాయి తినిపించటంలో, ఆశీర్వచనాలు తీసుకోవటంలో, గిఫ్ట్స్ ఇవ్వటంలో అసలు ఏమి పండగండి అసలు. ఎంత సుందరం. ఎవ్రీ రిలేషన్షిప్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ సనాతన. కానీ దాని యొక్క వైభవాన్ని, దాని యొక్క ముఖ్యత్వాన్ని మనం అర్థం చేసుకొని ఎప్పుడైతే వీ షుడ్ నాట్ బ్రింగ్ కంటామినేషన్స్ ఇన్ అవర్ ఫెస్టివల్స్, శాస్త్రం ఎలా చెప్పిందో అలా మనం చేయగలిగితే, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోగలిగితే, ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏం కావాలి మనకి? ప్రేమ పెరగాలి, బంధుత్వాలు పెరగాలి. ఈరోజు డబ్బులు ఏం చేస్తున్నాయట, ఆస్తులు ఏం చేస్తున్నాయట అంటే బంధుత్వాలను విడదీసేస్తున్నాయట. ఎంతోమంది మా దగ్గరికి వచ్చి చెప్తారండి, అన్న తమ్ముళ్ళు మాట్లాడుకోవట్లేదు, ఆస్తులు కూడా. అక్కా చెల్లెళ్ళు, అక్క ఇంకా తమ్ముడు, తమ్ముడు ఇంకా చెల్లి, వీళ్ళు మాట్లాడుకోవట్లేదు. ఎందుకంటే ఈగో విషయం వల్ల. కానీ ఇవి ఉండకూడదు. మనం ఒక రక్తంతో పుట్టిన వాళ్ళం, మనం ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం అని చక్కగా మన కర్తవ్యాలను తెలియజేసేదే రాఖీ.